హైకోర్టు తీర్పుపై ఈ నెల 14 నిరసన చేపడుతున్నామని బీసీ పోరాట సంఘం నేత ఆర్ కృష్ణయ్య తెలిపారు. 22 సంఘాలు ఈ నిరసనలో పాల్గొంటాయని తెలిపారు. బీసీలు నోటి దగ్గర ముద్దలాక్కున్నారని మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్లు ఇవ్వాలని రాజ్యాంగంలో ఉందన్నారు కృష్ణయ్య. జనాలు ఉన్నటువంటి బీసీ దాదాపు 22 బీసీ సంఘాలు సమావేశమై ఇది బీసీలకు తీవ్రమైన అవమానం, హైకోర్టులో వేసిన కేసు ఏ విధంగా స్టే ఇస్తారు, బలమైనటువంటి జనాలు ఉన్నటువంటి బీసీలకు ఇచ్చిన రిజర్వేషన్లను జీవో ఇచ్చారు. నామినేషన్లు వేసే స్టేజ్లో నామినేషన్లు నోటిఫికేషన్ వేసి నామినేషన్ వేసిన తర్వాత రిజెక్ట్ చేసేటటువంటి అధికారం లేదు ప్రభుత్వానికి, కోర్టులకు. అయినా ఇచ్చారు. దీన్ని నిరసిస్తూ ఈ నెల 14న రాష్ట్ర బంద్కు పిలుపునివ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా రోజు పెద్ద ఎత్తున ఇప్పటికే బీసీ సంఘాలు ధర్నాలు, రస్తారోకోలు, ర్యాలీలు, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సులు జరుపుతున్నారు. ఇంకా జరపాలని విజ్ఞప్తి చేస్తున్నా. 14 నాటి బంద్కు అందరూ కలిసికట్టుగా కుల సంఘాలు, బీసీ సంఘాలు, ఉద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలు అందరూ కలిసికట్టుగా మద్దతు ఇవ్వాలని, అన్ని రాజకీయ పార్టీలు కూడా మద్దతు ఇవ్వాలని ఈరోజు బీజేపీ నాయకుడు కిషన్ రెడ్డి గారికి కలిసి బంద్కు మద్దతు ఇవ్వాలని కోరడం జరిగింది. పార్టీలో చర్చించి మద్దతు విషయం సానుకూలంగా తీసుకుంటామని హామీ ఇచ్చాడు.